వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వశిష్ఠ స్కూల్ సమీపంలోని దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఆగస్టు 6, 7 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 6న కావళ్ల అభిషేకం, పంబల వాయిద్యాలతో ఊరేగింపు, గణపతి, నవగ్రహ, వాస్తు, లక్ష్మీనారాయణ హోమాలు నిర్వహించనుండగా ఆగస్టు 7న పంచామృత అభిషేకం, కృత్తికా హోమం, వేలాయుధ స్నానం, ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రాచపల్లి అనురాధ సుబ్రహ్మణ్యం కోరారు. మదనపల్లిలో వెలిసిన ఏకైక దేవస్థానము ఇది వశిష్ఠ స్కూల్ ఎదురుగా ఉంటుంది. ఇది శక్తివంతమైన దేవస్థానం. శక్తి కలిగిన దేవుడు, భక్తి కలిగిన భక్తుడు అందరము కలిసి ఆడిపుట్టును ఘనంగా నిర్వహించాలనుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలా. రేపు కావడ పండుగ ఉంటుంది, మర్నాడు ఆడిపుట్టు ఉంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని సంపూర్ణ ఫలితాలు పొందండి. 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ అన్నప్రసాదాలు పాల్గొని సంపూర్ణ దేవుని ఆశీర్వాదాలు, అనుగ్రహం పొందాలని కోరుతాను. వేల్మురుగా అందరికీ నమస్కారము. మన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం తరఫున ధర్మకర్త సుబ్రహ్మణ్యము, ఆయన భార్య, నేను అందరికీ నమస్కారం చేస్తున్నాము. ఏమంటే రేపు 6వ తేదీ కదా, 6వ తేదీ గురువారము కావళ్ళ పండుగ. ఈ కావళ్ళ పండుగ తెల్లవారి 6:30 నుంచి 7 గంటల లోపల భక్తులందరూ కావళ్ళు ఎత్తేవారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కావళ్ళు, పాత కావళ్ళు ఉండేవాళ్ళు పాత కావళ్ళు తీసుకొని వచ్చి, కొత్త కావళ్ళు ఎత్తేవాళ్ళు మాకు ఫలానా కొత్త కావళ్ళు మాకు చెప్పిన పేరు అవన్నీ ఇస్తే కదా మేమే అన్నీ తెప్పించి ఆ కావళ్ళకు పూజ ఇక్కడనే నిర్వహిస్తాం. మీరు అందరూ వచ్చేస్తే టయానికి. తర్వాత ఆ కావళ్ళు మళ్ళీ కావళ్ళకు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడనే అల్పాహారం చేయడం జరుగుతుంది. తర్వాత 10:30కి అట్లా వెంకటేశ్వర స్వామి గుడి కాడి నుంచి ఈ కావళ్ళు ఎత్తే వాళ్ళంతా పంబళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆ కావళ్ళను తీసుకొని వచ్చి మన స్వామికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత భోజనాలు అవి ఇవన్నీ కూడా కావడి ఖర్చు మాత్రమే భక్తులది. అల్పాహారము, భోజనాల ఖర్చు అంతా దేవస్థానం వాళ్ళే, పంబళ వాయిద్యాల వాళ్ళ ఖర్చు కూడా దేవస్థానం వాళ్ళే భరిస్తారు. ఎవరైనా కావళ్ళు ఎత్తేవాళ్ళు, కొత్త కావళ్ళు కానీ పాత కావళ్ళు కానీ పూజ చేసుకోవాలా, చెల్లించాలా అనేవాళ్ళు మాకు తెలియజేస్తే, మమ్మల్ని సంప్రదిస్తే మీకు వివరాలు ఇంకా చెప్పగలుగుతాము. తర్వాత 7వ తేదీ మన్నాడు శుక్రవారము ఆడి కృత్తిక అనేది సుబ్రహ్మణ్య స్వామి భూమిపైన తొలిసారిగా అడుగుపెట్టిన రోజు. అందుకని ఆ రోజు ఆడి కృత్తిక స్వామికి ఆడి మాసము చాలా ఇష్టమైన మాసము. కృత్తిక నక్షత్రంలో జన్మించినాడు కాబట్టి దీనికి ఒక పర్వదినంలాగా మనం జరుపుకుంటాము. ఈ ఆడి కృత్తిక రోజు తెల్లవారుజామున 5 గంటలకే స్వామికి పంచామృత అభిషేకము, 6 గంటలకి హోమం ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి హోమము. తర్వాత ఇది వేలాయుధ స్నానము, మళ్ళీ కలశ ప్రదక్షిణ, మళ్ళీ కలశ జలాలతో స్వామికి అభిషేకము, తర్వాత స్వామికి అలంకారము అన్నీ జరిగి ఈ 9:45 స్వామి దర్శనం ఉంటుంది. అది ఏమంటే స్వామికి అభిషేకానికి, హోమానికి ఇచ్చిన వాళ్ళు మాత్రమే స్వామివారి దర్శనము తొలిసారిగా లభిస్తుంది వాళ్ళకి. మిగతా వాళ్ళకంతా తర్వాత 9:45 తర్వాతనే. ఎందుకంటే ఇప్పుడు స్వామి అడుగు పెట్టిన రోజు ఆడికృతిక రోజు కాబట్టి ఆ రోజు స్వామిని దీవించడానికి సకల దేవతలు, ఆయన అడుగు పెట్టేటప్పుడు సకల దేవతల ఆశీర్వాదము సుబ్రహ్మణ్య స్వామికి లభిస్తుంది. ఆ టైంలో మనము ఈ హోమానికి ఇచ్చిన వాళ్ళు, అభిషేకానికి ఇచ్చిన వాళ్ళు మాత్రమే స్వామి ముందర కూర్చోంటాం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో పాటు సకల దేవతల ఆశీర్వాదము సుబ్రహ్మణ్య స్వామితో సహా మనము పొందగలుగుతాము. అందుకని అందరూ వచ్చి ఆ అభిషేకంలో, హోమంలో పాల్గొనండి. స్వామివారి తొలి దర్శనము మీరే పొందండి. తర్వాత సాయంత్రం 4 గంటలకి ప్రాకారోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో అన్నదానం అనేది తెల్లవారి 10 గంటల నుంచి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా అన్నదానానికి బియ్యము ఏ రూపంగా, ధన రూపంగా కానీ ధాన్య రూపంగా, వస్తు రూపంగా ఎవరు ఇవ్వాలనుకున్నా కూడా అప్పుడు తెచ్చిచ్చినా కూడా, బియ్యాలు తెచ్చిస్తే కూడా అప్పటికప్పుడు మీ ముందరనే కూడా బియ్యాలు ఎసట్లో వేసి వంట వాళ్ళు వండుతారు.
కాబట్టి ఇలాంటి మహాయజ్ఞం అన్నదానం అనేది చాలా యజ్ఞం మాదిరి సమానం ఇది. ఎందుకు 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తెల్లవారి 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి మహా అన్నదానంలో పాల్గొనండి. మీకుండే అన్నదానంతో ప్రాణదానం చేసినట్లు, అన్నదానం చేస్తే అరిష్టాలన్నీ తొలగిపోయి అదృష్టవంతులు అవుతారని చెప్పని మన పెద్దలు చెప్తానే ఉన్నారు. దాన్ని బట్టి మీరు అన్నదానంలో కూడా పాల్గొనండి. సత్యవంతమైన దేవస్థానం